రాఘవేంద్రరావు గారు అంటే ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో, సికింద్రాబాద్ సెంటర్లో ఆటోలో ఉన్నారు మీరు. నెలకు ఒక్కసారైనా సరే మన ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి వారికి 10 మందికైనా సరే అన్నం పెట్టాలని నా డ్రీమ్. ఇది మీ యొక్క కోరిక. ప్రతి నెల 10 మందికి భోజన ఖర్చు ఆ యొక్క నెలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మా ఛానల్ ద్వారా మేము నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే రాఘవేంద్రరావు గారు ఎక్కడ ఉంటారంటే సినిమాలు తీస్తూ కొత్త కొత్త యాక్టర్స్కి లైఫ్ని ఇస్తూ కొత్త సినిమాలు తీస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అదే రాఘవేంద్రరావు గారు మనకు ఇప్పుడు ఆటోలో ఉన్నారన్నమాట. ఈ ఆటోలో ఉన్నారు. సో ఆయన ఎవరు ఏంటి అనేది ఒకసారి నేను మీకు రివీల్ చేస్తాను. ఇదిగో ఈయన రాఘవేంద్రరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్ అసలు మామూలుగా రాఘవేంద్రరావు గారు అంటే ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో, సికింద్రాబాద్ సెంటర్లో ఆటోలో ఉన్నారు మీరు. మా సార్ దగ్గరకు వచ్చాను. అసలు మీరు చెప్పండి, మాకు తెలుసండి మీరు జూనియర్ రాఘవేంద్రరావు గారు అని. సార్ దగ్గరకు వచ్చాం మేము. ఎవరు ఏ సార్? అదే మన పెద్ద సార్ రాఘవేంద్రరావు గారి దగ్గరకు వచ్చాం. ఆయన పిలిపించుకున్నారు మిమ్మల్ని? మేము మామూలుగా మా వీడియోస్ అన్నీ చూసి సార్ దగ్గరికి వెళ్తారని నా డ్రీమ్. ఎప్పటి నుంచో ఆయన బ్లెస్సింగ్ తీసుకుందారని. అయితే మొన్న సావర్నాడు రమ్మని సార్ కవర్ పెట్టారు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. తీసుకుని కాకినాడ వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరుతుండగా మీరు జస్ట్ కలిసారు. ఒకసారి మన జనాల్లోకి వెళ్దామా? పదన్నా. ఇప్పుడు మీరు వెంకటరామన్ పిల్లలు, వెంకటరామన్ రెడ్డి గారిని పిల్లలు. మీకు ఎలా నచ్చితే అలా కాకండి. అంటే మీకు ఇష్టం ఉండాలి కదా. వెంకటరెడ్డి అంటారు, వెంకటరెడ్డి అని కాకండి. ఇప్పుడు బయట చాలా మంది చూస్తుంటారు మిమ్మల్ని, చూస్తుంటారు. ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సార్ అంతటి మహానుభావుడి పేరు పెట్టి కాకేస్తున్నారంటే మన జీవితానికి ఇంకా అంతకంటే ఇంకేం ఉంటుంది మనకంటే. అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్గా మీరు రాఘవేంద్రరావు గారు లాగానే ఉన్నారు. ఆ ఫొటోస్ కానివ్వండి, మీ ఇద్దరు పక్క పక్కన కూర్చొని దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటోలు ఇద్దరులో ఎవరు రాఘవేంద్రరావు గారు తెలియదు అనమాట. అది మనకి ఆయన రూపం ఇవ్వడం అనేది అది భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్. ఎలా అనిపిస్తుంది అండి ఈ యొక్క గ్రేట్ మూమెంట్స్ ఇవన్నీ? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే సార్ పేరు పెట్టి రెస్పెక్ట్ ఇచ్చి కాకేస్తారు రాఘవేంద్రరావు. అది జీవితానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు మీ వృత్తి ఏంటి సార్? నేను ప్రజెంట్ యాక్చువల్లీ అయితే లారీ డ్రైవరు. మానేసి ఇంచుమించు ఒక 8 నెలల నుంచి ఆటో డ్రైవ్ చేస్తున్నాను. లారీ నుంచి ఆటోకి ఎందుకు వస్తారు? అంటే నైట్ టైం ఇంకా ఇంటి దగ్గర ఉండడానికి వీలుగా ఉంటుందని ఇంట్లో అందరూ కూడా ఇంకా ఆటో తీసుకోమని అంటే ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకొని ఎర్లీ మార్నింగ్ తెల్లవారు 2 గంటలకు లెగిసి కాయగూరలు అవి పట్టుకుని వెళ్ళి మన జీవనాధారం అది. మనకు ఆస్తుపాస్తులు ఏమి లేవు. చాలా వరకు కూడా ఆ యొక్క మోటార్ ఫీల్డ్లో కలర్ షైన్ తేడా వచ్చేస్తుంది, బ్లాక్గా అయిపోతుంటారు. మీరు ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు? ఎలా, ఏంటి రహస్యం ఏంటి? ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ 58 ఇయర్స్ అండి. 58 ఇయర్స్ అయినా భగవంతుడు మంచి ఆరోగ్యంగా ఇచ్చాడు. ఏంటంటే మాకు మెయిన్ నాకు కానీ పిల్లలకు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇంకేమి ఇంకా అలా బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఇంకేమి లేవు. ఉన్నవి ఒకప్పుడు. గత సంవత్సరంలో మన గత లారీ మీద చేసేటప్పుడు ఉండేవి డ్రింకింగ్ స్మోకింగ్ అన్నీ ఉండి మానేసి ఇంచుమించు 17 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇంకా అసలు లేదు, ముట్టుకోవడం మానేసాం. ఇంకంతే ఒక నిర్ణయం తీసుకున్నాం, ముట్టుకోకూడదు ఇంక మానేయాలని మానేసాం అంతే. ఈ వయసులో మరి ఏం సాధిద్దాం ఒక పట్టుదలతో ముందుకు వస్తున్నారు? సాధించడం అనేది ఏముంది, భగవంతుడు మనకి అన్నగారు చెప్పారు, కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారని. పట్టుదల ఉండాలి మనిషికి. అలాగని నేను ప్రయత్నం చేస్తున్నాను. ముందు ఏది ఏమైనప్పటికీ కూడా నా దేవుడు మా సార్ రాఘవేంద్ర గారు, ఆయన పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఎప్పటి నుంచో నా డ్రీమ్. చెప్తాను కదా, ఇదివరకు చెప్పాను, ముందాక చెప్పాను. ఆయన సారు మన ఒక 2 ద్వారాగా మా ఫ్రెండ్ బాబు, మా అబ్బాయి ఫ్రెండ్, తర్వాత మీర్ సార్ ద్వారాగా సార్ దగ్గరికి కలిసే భాగ్యం భగవంతుడు స్వామివారినాడు కల్పించారు. సార్ రిసీవ్డ్ కూడా చాలా బాగా మాలాంటి వాళ్ళకు ఏమి చాలా చిన్న వాళ్ళమైనా సరే చాలా బాగా ఆప్యాయతగా ప్రేమగా పలకరించి భోజనం చేశారా,
ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, సొంత ఇల్లు ఉందా లేదా ఏంటని చాలా అడిగి తెలుసుకోవడం అనేది చాలా చాలా జీవితానికి సంతోషం అనిపించింది. ఇప్పుడు వయసు పైబడింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇద్దరు ఒకేలా కనపడుతున్నారు. ఒక యంగేజ్లో ఉన్నప్పుడు ఇదే లుక్ ఉండేది మీకు ఆయనకి లాగా? లేదు లేదు లేదు, మనకి రూపం వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన అయింది. 15-16 సంవత్సరాలు పైన అయింది వచ్చి. ఇంకా ఆ రూపం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా లారీ మీద తిరిగేటప్పుడు షేవింగ్ చేసుకునేమని కాదు, అంటే ఇంటికి వెళ్ళాక షేవింగ్ చేయించుకోవాలి. అప్పుడు దాకా నేను కత్తి పెట్టను బయట అక్కడ కూడా, అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతా. అయితే అలా ఇంటికి వెళ్ళేటప్పటిగా 2 months అయిపోయింది. గడ్డం అలా పెరిగిపోతే ఇంకా మా ఇంట్లో మా మిస్సెస్ మీరు షేవింగ్ చేయించకండి, రాఘవేంద్ర గారిలా ఉన్నారు సేమ్ అని అంటే, ఆ రోజు నుంచి ఇంకా మామూలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లోడ్కి వెళ్ళా ఫస్ట్ టైం. ఆవిడ అలా పెట్టిన తర్వాత నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లోడ్కి వెళ్తే ఆయన ఒక సెక్యూరిటీ గార్డు ఆయన కాకేసి ఏంటి రాఘవేంద్ర గారు అన్న, నేను మిమ్మల్ని కాకేస్తున్నారు ఎవరో రాఘవేంద్ర గారు అంటే, నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవరో లేదు అక్కడ, నేను అక్కడ ఉన్నాను. మళ్ళీ వెళ్ళిపోతుంటే సార్ మిమ్మల్ని నన్ను కాకేస్తున్నారు అన్నాను. బాబు నేను ఆ పేరు కాదమ్మా, ఎలాగంటే సేమ్ అచ్చం డిటు అలాగ ఉన్నారండి అని అన్నా. అంతే, ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అదే పేరుతోటి పిలుస్తున్నారు. మొట్టమొదటిగా మిమ్మల్ని గుర్తించింది ఎవరు? మీ సత్యమణి గారా? మా మిస్సెస్. మీ మిస్సెస్ గారు. తర్వాత ఇలా ఉన్నారు ఎలా అని చెప్పి ఆవిడకి కూడా కొంచెం ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉంటుంది. 2 సార్లు ఆపరేషన్ చేయించాం, మేజర్ ఆపరేషన్లే. అది కూడా కొంచెం భారీగా ఖర్చు అయింది. ఉంటాయి కదండి మనకి సామాన్య మానవుడికి, మనకి తెలియదే ఉంది. నెల ఇంటి కట్టాలా, కరెంట్ బిల్లు కట్టాలా, బండి వాయిదా కట్టాలా, మేము తినాలా, నెక్స్ట్ ఆవిడకి మందులు కొనాలా, నెల ఇంట్రెస్ట్ అవన్నీ కట్ చేయాలి కదా, అవన్నీ వాటికి జీవనాధారం ఇంకంతే. ఉదయం 2 గంటలకు లెగిసి మామూలుగా ఇంకా అలాగా చేసుకుంటూ ఉంటుంటాను. మనకైతే మాత్రం సంపాదన మా ఫాదర్ ఇచ్చింది ఏమీ లేదు, నేను ఓన్గా సంపాదించింది కూడా అలాగా అయిపోతుంది. ఇప్పటికీ ఈ రోజుకి కూడా నా పిల్లలకు కూడా రూపాయి ఆధారం మేము ఇవ్వలేకపోయింది. మరి భగవంతుడి యొక్క ముందు ఏమైనా చూస్తే ఏమైనా వాళ్ళకి చూడాలా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి అంటే నా డ్రీమ్ బాగా నెలకు ఒక్కసారి అయినా సరే మన ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి వారికి 10 మందికైనా సరే అన్నం పెట్టాలని నా డ్రీమ్. అది కూడా ఎప్పటి నుంచో ఉంటుంది నా కోరిక. భగవంతుడు నాకు ఆ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రతి నెల ఒక రోజు ఏదో రోజు 10 మందికైనా అన్నం పెట్టాలని. మొన్న ఏంటంటే మనకి నాకు ఉన్నంతలో నాకు భగవంతుడు ఇచ్చింది ఒక కొంతమందికి ఏదో నేను పంచిపెడతాను. అది నా మనసుకి అసంతృప్తిగానే ఉండదు తప్ప సంతృప్తిని ఇవ్వలేదు. భగవంతుడు మరి మేలు చేసి ఇస్తే మాత్రం కంపల్సరీ నా డ్రీమ్ అది ఎప్పటి నుంచో. అది కూడా ఇది మీ యొక్క కోరిక. ప్రతి నెల 10 మందికి భోజన ఖర్చు ఆ యొక్క నెలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మా ఛానల్ ద్వారా మేము పంపిస్తాం. మీకు చాలా సంతోషం అండి. ఇంకా ఇటువంటి ఏమైనా ఉన్నాయి మీకు? ఇటువంటి అంటే ఇంకేమీ లేవు. ఏంటో మనకి ఈ రోజుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది చాలా అరుదు. మాట సాయం కూడా చేయరు. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఏదో ఉపన్యాసం ఇస్తున్నానైనా ఏదో కాదు. ఫస్ట్ భగవంతుడు, తర్వాత మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు. భగవంతుడు దానికి దాచి పెడతాడు కంపల్సరీ. ఇది అంటే నేనేదో మాట్లాడుతానని కాదు, ఎవరిని ఉద్దేశించి కూడా నేను దయచేసి మాట్లాడతలేదు. నన్ను తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఏంటంటే నా ఆలోచన ఏంటంటే నా ఫాదర్ లేరు, నా చిన్నతనం చనిపోయారు, మా మదర్ పెంచారు. నాకు ఉన్నంతలో మా తల్లి గారికి ఏ లోటు లేకుండా సంతృప్తిగా చూశాను. ఆవిడకి సర్జరీ ఏంటి, ఫుడ్ విషయంలోనేంటి, ఏ విషయంలోనే సరే ఆవిడని మా అమ్మగారిని చాలా సంతోషంగా చూశాను. ఆ సంతృప్తి నాకు మిగిలింది. అలాగే నా పిల్లలు కూడా, మా ముగ్గురు పిల్లలు కూడా నన్ను కూడా అలాగే చూస్తారు. కానీ మనం భగవంతుడు ఇచ్చాడు మనకి ఇంకా ఆయుష్, ఆరోగ్యం. కష్టపడాలి, 10 మందికి ఉపయోగపడాలి, మాట సాయం చేయాలి. మనకు పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెట్టేవాళ్ళ నోట్లో మట్టి కొట్టకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇంతమంది జనాల్లోకి వచ్చాం కదా, మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఆ జనాల్లోకి ఒకసారి మామూలుగా జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అంతే.
అబ్బాయిని పిలిస్తే ఎవరైనా అడిగితే రాఘవేంద్ర రావు గారు అన్నారు. మిమ్మల్ని ఆ విధంగా గుర్తుపెడుతున్నారు. గుర్తుపడతారండి, గుర్తుపట్టకపోవడం ఉంటుంది. అంతటి మహానుభావుడు పేరు పెట్టి పిలవడం అనేది చాలా గొప్ప విషయం. అదంత ఆషామాషి కాదు. అందులోకి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా పూర్వజన్మ సుకృతం చెప్పాలంటే. ఆయన మేము ఆయన చాలా చూడడం కొంచెం మా కోసం అరగంట టైం స్పెండ్ చేసి మాతో గడపడం అనేది మా జీవితానికి మాకు చాలా ఆనందకరమైన విషయం. సాక్షాత్తు ఇంకా భగవంతుని చూసినట్టే ఉన్నది సార్ని చూస్తే. సార్తో అది చెప్పాను, సార్ మేము మీ దగ్గర దేవుడి దగ్గర ఉన్నామండి మేము అని చెప్పేసి అని చెప్పాను. సార్ అయ్యో ఎందుకు అని చెప్పేసి అని చాలా ఇదిగా మాట్లాడారు. నిజమండి, ఇది మాత్రం అంత అందరికీ అయ్యే పని కాదు. వెళ్ళాలని కోరుకుంటుంది కానీ అది దారి తెలియాలి కదా మనకి. మాకు తెలియలేదు అసలు ఎలాగ సార్ని కలవాలి, బ్లెస్సింగ్ తీసుకోవాలి అని చెప్పేసి అని ఎంత ఇదిగా ఉండేది. అయితే మాత్రం మా ఫ్రెండ్, మా బాబు ఫ్రెండ్, నెక్స్ట్ మీరు సార్, మొత్తం అందరి ద్వారానే ఆయన ఇద్దరు ద్వారాగా మాకు సాధ్యపడింది. అయితే మాకు నిజంగా చాలా జీవితానికి చాలా హ్యాపీ మాట. అసలు మీ స్వస్థలం కాకినాడ? కాకినాడ అండి, కాకినాడే. ఆయన ఎందుకంత భగవంతుల్లో కొలుస్తున్నారు మీరు? అసలు ఏం చేశారు ఇప్పటివరకు మీకు ఆయన? చేయడానికనే కాదు, మామూలుగా ఆయన మమ్మల్ని అంత ఇదిగా ఆప్యాయతగా ఇచ్చేసారంటే ఎవరినైనా సరే చాలా ప్రేమగా చూస్తారు. ఆయన మనసే మందిరం. అన్నగారు సినిమాలు ఎన్నో డైరెక్ట్ చేశారు. నేను ఎప్పటి నుంచో అన్నగారు అభిమాని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను. అందులో సార్ డైరెక్షన్ చేసిన సినిమాలు అంటే ఇంకా సూపర్ డూపర్ హిట్సే. ఆయన చేస్తే ఇంకా ఎవరైనా సరే ఇంకా లైఫ్ అంతా ఇంత కాదు. అందరికీ ఎంతోమందికి జీవితాలను ప్రసాదించిన, స్టార్స్ని చేసిన ఘనత, కీర్తి సార్దే. ఆయనకి ఇంకా తిరుగులేదు మాట. ఇంత నుంచి వెయిట్ చేస్తున్నారు ఎవరో మీకోసం మాట్లాడదామని. రాఘవేంద్ర రావు గారు ఎక్కడ వచ్చిందా? గుర్తుపెట్టావు కదా ఆయన? ఆయన రాఘవేంద్ర రావు గారు చూసే చెప్తున్నా, ఎవరు ఆలోచిస్తున్నా మాట్లాడు. చెప్పండి, మేము మాట్లాడండి. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఏమైంది? సినిమా తీస్తలేదు ఇప్పుడు? తీస్తామండి. ఏం నడుస్తుంది సినిమాలు? ఉన్నాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఎక్కడ వచ్చారు? పబ్లిక్ టాక్ తెలుసుకుందామని వచ్చాను. నచ్చుతాయా ఆయన సినిమాలు? చాలా మంచిగా. ఏ సినిమా బాగా ఇష్టం? తెలుగు చూస్తున్నాం కదా, తెలుగు నడుస్తున్నాయి కదా అలా. అవే ఏ సినిమా ఇప్పుడు కొత్తది ఏది వస్తుంది? ఉన్నాయండి, ఇంకా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళతో చేస్తున్నారు. ఏది కొత్త వాళ్ళతో చేస్తున్నారు. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ అభిమానులకి ఏం చెప్పదలుచుకున్నారు? అభిమానులు ఏమున్నదండి, మంచి సినిమాలు చేయాలా, సీరియల్లో యాక్ట్ చేయాలని అది కూడా డ్రీమ్, కళ. భగవంతుడు ఆస్వాదింతే తప్పక చేస్తారు, చెయ్యాలని కోరుకుంటున్నాను కదా. ఏ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలనుకుంటున్నారు? ఏముంది, మనకి కరెక్ట్గా సూటబుల్ అయ్యాయి. మామూలుగా భగవంతుడు మనకి ఏవి సంకల్పిస్తే ఇస్తే అవి చేయాలనేది. మీ నెలసరి సంపాదన ఎంత ఉంటుందండి మామూలుగా? సార్ అంటే డైలీ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే డైలీ వచ్చి ఒక 1000 రూపాయలు రావచ్చు, ఒక రోజు 500 రావచ్చు, ఒక రోజు 800 రావచ్చు, ఒక రోజు 1500 రావచ్చు. అంతే తప్ప అంత మించి ఇంకా లో ఉంటుంది తప్ప హై ఉండదు. 1000 రూపాయలు లోపా? 1000 రూపాయలు లోపు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంను మాకు కేటాయించినందుకు.